2024కి ఇదే లాస్ట్ డే కదా. 2024లో అసలు ఏం నేర్చుకున్నానని వెనక్కి వెళ్తే చాలానే నేర్చుకున్నానండి. వాటిలో మెయిన్ది రియాక్షన్. అసలు నేనైతే చాలా ఎమోషన్ అనమాట. ఏం జరిగినా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటా. హ్యాపీ మూమెంట్ అయినా, సాడ్ మూమెంట్ అయినా, కోపమైనా సరే ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటా. బట్ కొన్నిసార్లు మన రియాక్షనే మనకి ప్రాబ్లం అవుతుంది కదా. మన రియాక్షన్ కామ్గా ఉన్నంత వరకు మనం సేఫ్గానే ఉంటాము. బట్ ఏం మాట్లాడినా బ్యాలెన్స్గా మన ఎమోషన్ని కంట్రోల్గా ఉంచి మాట్లాడితేనే కొన్ని సిచ్యువేషన్స్కి బెటరు. కొన్నిసార్లు మనపై ఎవరు కోప్పడినా, మనకి ఎవరి మీద కోపం వచ్చినా సరే మన రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ మనం నవ్వుతూ చెప్పే సమాధానం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ అయితే చేస్తుందండి. మనకి ఆ సిచ్యువేషన్లో ఆ స్మైల్ కూడా ఇవ్వలేనంత కోపం ఉంటే కనుక ఆ టైంలో సైలెంట్గా ఉండడమే బెటర్. అండ్ ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కరిని ట్రస్ట్ చేసి అన్ని నాన్సెన్స్ విషయాలకి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇందుకే మీరు 2024లో ఏం నేర్చుకున్నారు?